సార్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, ఒక ఓనర్ మరి ఇన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఇంతమంది స్టూడెంట్స్కి అసలు న్యాయం జరుగుతుందంటారా? ఇది పేరెంట్స్కి వదిలేయాలండి. ఇది మనం స్పెసిఫిక్గా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ కూడా విజయవాడ, వైజాగ్, అలాగే హైదరాబాద్, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క కరికులం ఇది చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆర్గనైజేషన్ తక్షశిలాకి సంబంధించింది ఎక్కువ విజయవాడలో ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. అలాగే వైజాగ్కి సంబంధించి అక్కడ లిమిటెడ్ టైమ్స్ మాత్రమే నేను వెళ్ళగలను. అలాగే హైదరాబాద్ సంబంధించి అక్కడ సెపరేట్ టీము మెయిన్స్ మీద, ఇంటర్వ్యూ గైడెన్స్ మీదే వర్క్ చేస్తారు. అందుకనే మేము ప్యూర్గా ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ రిజల్ట్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా ఫోకస్ చేసి ఇన్ని ర్యాంక్స్ అన్ని ర్యాంక్స్ మేము చేయము. బట్ ప్యూర్గా మేము ఫోకస్ చేసేది ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ర్యాంక్స్ ఇవన్నీ చేసి వదిలేసి వీఆర్ ఇంటూ పిల్లల్ని 5 years పాటు 3 years పాటు ట్రైన్ చేస్తే మనం లాంగ్ టర్మ్ సొసైటీకి చేయొచ్చు. సొసైటీకి మోర్ ఎథికల్గా వర్క్ చేసే క్యాండిడేట్స్ని మనం తయారు చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మన దగ్గర పిల్లోడు ఉంటే అనే ఉద్దేశంలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మేము కొలాబరేటివ్ మోడల్స్లో మేము వర్క్ చేస్తున్నాం. కొలాబరేషన్స్లో వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మారిస్టెల్లా ఉమెన్స్ కాలేజ్. సో ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ ఉండటం వల్ల బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటాయి. లైక్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. సో కరికులం ప్రాపర్గా 3 years పాటు డీటెయిల్డ్గా ఉంటుంది. సెమిస్టర్ వైజ్ మీకు ఫస్ట్ రోజు జాయిన్ అయినప్పుడు 6 సెమిస్టర్లో మీకు ఏం టీచ్ చేయబడుతుంది, ఎంత వర్కింగ్ అవర్స్, ఎవ్రీథింగ్ మీకు డిస్క్లోజ్ చేయబడుతుంది. అదే ఇవేమీ లేనప్పుడు ఒక కోచింగ్ సెంటర్ మోడల్లోనే ఉంటే, ఒక కోచింగ్ సెంటర్ జనరల్గా ఏమవుతుందంటే మొత్తం మేమే చెప్తాము, అన్నీ మేమే చూసుకుంటాము, ఇలా మాటలతో మెస్మరైజ్ చేయడమే తప్ప మీకు ప్రాక్టికాలిటీ ఆన్ పేపర్ మీద మీకు ఏదీ కనబడదు. పలానా సార్ మా అన్నీ ఆయనే చూసుకుంటారండి, పలానా మేడం మొత్తం ఆవిడే చూసుకుంటారండి, ఇలా ఈ మ్యానిపులేటివ్ థింగ్సే తప్ప మీకు కరికులం కానీ, సిస్టమేటిక్ అప్రోచ్ కానీ, ప్రాపర్ 3 yearsకి సంబంధించిన టైం టేబుల్ కానీ ఇవేమీ ఇవ్వలేరు. సో ఇవేమీ ఇవ్వనప్పుడు మీరు అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో మీరు అడిగిన పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి ఓనరే మొత్తం అన్నీ చూసుకున్నట్టయితే ఎంతవరకు న్యాయం, ఇది డిబేటబుల్. పర్టికులర్గా టీచింగ్లో ఉండే ఓనర్స్ ఒక సబ్జెక్ట్ అనేది చెప్పాలి, బట్ అన్ని బ్యాచెస్కి చెప్పడం పాసిబులా కాదా? అదే కోచింగ్లో ఉన్న వాళ్ళు మల్టిపుల్ డొమైన్స్లో ఉండే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్ చెప్తాను, నేను ఐఐటి చెప్తాను, నేను నీట్ చెప్తాను, మా కోచింగ్ అన్నీ ఇస్తాను అన్నప్పుడు ఇది కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే పేరెంట్స్ గమనించాలి. సో అడ్వర్టైజ్మెంట్ వేరు, ఎండార్స్మెంట్ వేరు, రియాలిటీ వేరు. సో ఇవన్నీ మీరు గమనించి పేరెంట్స్ అర్థం చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా సజెషన్. Like and subscribe Eagle Media Works.